స్టీల్ బ్రిడ్జ్ పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు నెల రోజులుగా అనవసరంగా హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు కుత్బుల్లాపూర్ మారుతి సన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు. పనులు స్లోగా నడుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో 56 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ అవసరం లేదన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు మారుతి సన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు. మొత్తం ఈ ఫ్లైఓవర్ వల్ల ఎఫెక్ట్ అయ్యే రెసిడెంట్స్ ఒక 600 హౌసెస్ ఉన్నారండి. 3000 ప్లస్ పీపుల్ కి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల మాకు ప్రొవైడ్ చేసేది ఓన్లీ 4.5 మీటర్ సర్వీస్ రోడ్. ఆ 4.5 మీటర్ సర్వీస్ రోడ్ లో మాకు స్కూల్ బస్సెస్ రావు, అంబులెన్సెస్ రావు, వాటర్ ట్యాంకర్స్ రావు, ఫైర్ ఇంజిన్స్ రావు. ఇవేమీ రాకుండా మాకు ఇచ్చే 4.5 సర్వీస్ రోడ్ లో మేము ఎట్లా బతకగలుగుతామండి? మా పిల్లలు స్కూల్ బస్సెస్ లో ఎట్లా వెళ్ళగలుగుతారు? మేము ఇల్లు మూవ్ చేయాలనుకున్నా, కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కన్స్ట్రక్షన్ వెహికల్స్ కి అసలు అప్రోచ్ రోడ్డే ఉండదు. బై ఛాన్స్ ఏదైనా వెహికల్ కనుక లోపలికి వస్తే అది డెడ్ ఎండ్ అయిపోతుంది అండ్ కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అండ్ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ తప్ప వేరేదేం లేదండి. ఈ ఫ్లైఓవర్ వల్ల ఒక 3000 జనాలకి ఇబ్బంది ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్ ఎందుకు వీళ్ళు ఆఫీసర్స్ చూడట్లేదో మాకు తెలియట్లేదండి. మేము కోరుతున్నది ఏంటంటే సుచిత్ర రోడ్ లో బ్రిడ్జ్ ఉన్నది, కొంచెం దాన్ని పరిగణలోకి తీసుకొని అలాంటి బ్రిడ్జ్ ఒకటి వేస్తే ఈ 6-way లైన్ రోడ్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. రోడ్ పెద్దగా ఉంటుంది, ప్లస్ పైప్ లైన్ షిఫ్టింగ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అధికారులు కొంచెం దీన్ని పరిగణనలోకి తీసుకొని కొంచెం మాకు ప్రాబ్లం అవ్వకుండా చూడాలని చెప్పేసి